ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ఇంకా తేలలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లెక్క తేలిపోయింది. ఎవరికి కూడా 51% ఓట్లు రాలేదు. ప్రస్తుతానికి రెండో ప్రయారిటీ ఓట్లకు సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతున్నది. ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతున్నది. అయితే రెండో ఓట్ల లెక్కింపు వచ్చేసరికి తీన్మార్ మల్లన్నకు సంబంధించి అశోక్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓట్లు కీలకంగానున్నాయి. ఈ ఓట్లలో ప్రేమేందర్ రెడ్డికి కావచ్చు, అశోక్ కావచ్చు, పడ్డ ఓట్లలో మెజార్టీ ఓట్లు ఎవరికి పడితే వారే విన్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం నా లెక్కల ప్రకారం చూసుకుంటే ఆందోళనలో తీన్మార్ మల్లన్న ఉన్నట్టు కనబడుతుంది. ఫైనల్ గా వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన లెక్కలను ఒకసారి పరిశీలించుకుంటే ప్రస్తుతం ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒక వ్యక్తి గెలవాలంటే 1,55,095 ఓట్లు పడాలి. గెలవాలంటే ఈ ఓట్లు పడాలి. అయితే ప్రస్తుతం తీన్మార్ మల్లన్న 17,000 లీడింగ్ లో ఉన్నాడు. 4th రౌండ్ అయిపోయినా కూడా తీన్మార్ మల్లన్న 17,000 లీడ్ లో రాకేష్ రెడ్డి కంటే ముందంచున్నాడు. అయితే ఇవి గెలుపు అవకాశాలు పెద్దగా కన్ఫర్మ్ చేయలేం వీటిని. ఎందుకంటే ప్రస్తుతం తీన్మార్ ఇదే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ కు సంబంధించి 1,22,813 ఓట్లు ఈ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ కి పడ్డాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వచ్చేసి యనుమల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు పడ్డాయి. ఇక ప్రేమేందర్ రెడ్డికి వచ్చేసి బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి వచ్చేసి 43,313 ఓట్లు పడ్డాయి. ఇవి ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ వచ్చిన ఓట్లు 29,697. అయితే ఇక్కడ అశోక్ 29,697 వచ్చినాయి. ఇక్కడ మల్లన్న గెలవాలంటే, ఇక్కడ తీన్మారు మల్లన్న గెలవాలంటే ఇంకా 32,282 ఓట్లు రావాలి. ఎవరు? చింతపండు నవీన్ కు ఈ ఓట్లు వస్తే గెలుతారు. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం చింతపండు నవీన్ కి 1,22,813 వచ్చినాయి. ఈయన గెలవాలంటే ఇంకా 32,282 ఓట్లు కావాలి. అదే విధంగా రాకేష్ రెడ్డి గెలవాలంటే 50,847 ఓట్లు కావాలి. రాకేష్ రెడ్డి గెలవాలంటే 50,847 కావాలి. ఈ 50,000 ఓట్లకు ఈ 1,04,248 ఓట్లు కలిపితే 1,55,095 ఓట్లు వస్తాయి. అంటే 51% ఓట్ల లెక్క తేలిపోతాయి. అయితే ఇక్కడ ఇంకా ఉన్న రౌండ్స్ ప్రకారం చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరి లెక్క పెట్టాలి. ఏది రెండో ప్రయారిటీ ఓట్లు బీజేపీకి సంబంధించి, అదేవిధంగా అశోక్ కు సంబంధించి లెక్క పెట్టాలి. ఉదాహరణకు ఇక కింద 52 మంది అభ్యర్థులు ఉంటే దగ్గర ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతే ఒక బక్క జెడ్సన్ కి దగ్గర ఒక 6,000 ఓట్లు పడ్డట్టున్నాయి. బక్క జెడ్సన్ ని కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచి బయటికి వెళ్ళగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ 6,000 ఓట్లల్లో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఈ బీఆర్ఎస్ కన్నా ఎవరికైనా పడవచ్చు. 3,000 మంది సెకండ్ ప్రయారిటీ ఓట్లు వేసింది అనుకుందాం. అది చెరికొని పంచుకున్న ఒక 1,000 వరకు వస్తాయి కావచ్చు. అది పక్కన పెడితే 32,000 ఓట్లు పడాలంటే అశోక్ ఓట్లలో
రెండో ప్రాధాన్యత ఓట్లు మొత్తం తీన్మార్ మల్లన్నకి వేసినా కూడా గెలవడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది 32,000 ఓట్లు కావాలి. ఇక్కడ ఉన్నది అశోక్ 29,000 ఓట్లే. ఈ ఓట్లు మొత్తం అటు పడ్డా కూడా గెలిచే అవకాశం ఉండదు. అప్పుడు బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన 43,000 ఓట్లను లెక్కించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే అశోక్కు సంబంధించిన 29,000 ఓట్లలో ప్రధానంగా ఉన్నది 46 జీవో బాధితులు ఉన్నారు. ఈ 46 జీవో బాధితులలో ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్నకు ఓటేసే అవకాశం లేదు. రెండో ప్రాధాన్యత ఓటేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి పోయినప్పుడు మెడబట్టి గెంటేసిండు అనే ఒక ప్రధాన ఆరోపణని కూడా 46 జీవో బాధితులు ఎప్పటికప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని మనము గతంలో చూసినాం. ఎట్టి పరిస్థితుల్లో మేము తీన్మార్ మల్లన్నకు ఓటు వేయము, 46 బాధితులను తీన్మార్ మల్లన్న నమ్మించి మోసం చేసిండు, నమ్మించి గొంతు కోసిండని ఆడియో కాల్లను కూడా విన్నాం. అంతేకాదు ఇదే తీన్మారు నవీన్ ఆఫీస్లో ఉన్న సుదర్శన్ ఉన్నాడు కదా, ఆ మార్నింగ్ న్యూస్లో ఆయనతో పాటు చదువుతాడు. ఆయన తానా అంటే ఈయన తందానా అంటాడు. ఆయన ఏమన్నాడు ఏకంగా, అరే 46 జీవో బాధితులారా, మేమే పోయి రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చి ఇగో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో 46 జీవో కొట్టేయద్దని చెప్తాం రా, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోర్రి అని ఒక దురుసు మాటలు కూడా, ఒక బూతు మాటలు కూడా మాట్లాడిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఇందులో మెజార్టీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు రాకేష్ రెడ్డికే వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రాకేష్ రెడ్డికి ఈ 29,000 ఓట్ల నుండి ఒక 15,000 ఓట్లు వచ్చినా ఈ లీడు ఏదైతే 17,000 ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఎంత ఉన్నాయంటే 17,843 ఓట్లతో లీడ్లో ఉన్నాడు ఈయన. వీళ్ళు ఇక్కడి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఈ 4th రౌండ్ వచ్చే వరకు తీన్మార్ మల్లన్న లీడ్ తగ్గింది, చాలా వరకు లీడ్ తగ్గింది. అందరూ ఏమనుకున్నా అంటే 4వ రౌండ్ ముగిసే వరకు ఈ 17,000 కాస్త 30,000కో 40,000కో పోతుంది అనుకున్నారు. పోలే, 22,000 ప్రస్తుతం ఉన్నది లీడు, 18,000 ఉన్నది, 18,000 లీడే ఉన్నది. ఆ ప్రకారం చూస్తే అదే ఇక్కడ 17,000 సుమారు ఆ లీడ్ ఉన్నది. ఇక్కడి నుంచి ఒక 15,000 రాకేష్ రెడ్డికి వచ్చినా ఇక్కడ 2,000 లీడ్ మాత్రమే తీన్మార్ మల్లన్నకు ఉంటుంది. 2,000 లీడ్ ఉంటుంది. ఈ 2,000 లీడు ఇక్కడ అశోక్ పడ్డ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎట్లయినా విజయం తేలిపోదు. తేలిపోయినప్పుడు ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ దగ్గరికి వచ్చి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్క పెట్టవలసి వస్తాయి. బీజేపీకి సంబంధించిన ఎవ్వరు కూడా తీన్మార్ మల్లన్నకు ఓటు వేయరు. ఎందుకంటే తను జైల్లో ఉన్నప్పుడు ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అదే బీజేపీ పార్టీ కావచ్చు, ఇదే తీన్మారు నవీన్ని బయటికి తీసుకురావడానికి ప్రధానమంత్రి స్థాయిలో, అమిత్ షా స్థాయిలో ల్యాబింగ్ చేసి వాళ్ళ భార్యను, వాళ్ళ పెద్దన్నను, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను అందరినీ బీజేపీ పార్టీ ఆఫీస్కి తీసుకుపోయి హైదరాబాద్లో అమిత్ షా ఇంటికి తీసుకుపోయి అమిత్ షా కాళ్ళు మొక్కిన విషయాన్ని మనం మర్చిపోలేం. తీన్మార్ నవీన్కి సంబంధించిన వారి భార్య గారు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, వాళ్ళ పెద్దన్న కావచ్చు, ఆఫీస్కు పోయి ఢిల్లీలో ఉన్న అమిత్ షా ఆఫీస్కు పోయి అమిత్ షా కాళ్ళ మీద తీన్మారు నవీను వాళ్ళ పెద్దన్న కాళ్ళ మీద పడి మా తమ్ముడిని రక్షించండి అని వేడుకున్నారు. ఆ సందర్భంలో అమిత్ షాని కలిసిన 15-20 రోజులకే ఇదే చింతపండు నవీన్ కుమార్కి బెయిల్ ఇచ్చింది. ఆ విశ్వాసం మర్చిపోయి, బీజేపీ సాయం చేసిన విశ్వాసం మర్చిపోయి బీజేపీ మీద 4 రాళ్ళేసి బీజేపీ మీద దుమ్మెత్తిపోసి బీజేపీ పార్టీకి టాటా బాయ్ బాయ్ చెప్పి బీజేపీని నట్టేట ముంచి వచ్చి ఏకంగా కాంగ్రెస్లో దునికింది. మరి ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోతారు బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న 43,313 మంది ఈ పట్టభద్రులు కావచ్చు, ఎట్లా ఇస్తారు నవీన్కు? వేయరు కదా. దీంట్లో కూడా మెజార్టీ ఓట్లు ఒక 43,000 అంటాం కదా. ఇక్కడ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,000 ఓట్లు పడ్డాయి కదా. ఈయనలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఒక 20,000 వచ్చిన 20,000
సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చినా ఈ 20,000 మంది బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వేసిన ఈ లీడ్ కాస్త మళ్ళా 18,000 ఓట్ల మెజార్టీతో రాకేష్ రెడ్డి విన్ అయ్యే అవకాశం ఉన్నది. రాకేష్ రెడ్డి విన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ 20,000కు ఈ 20,000 ఓట్లు రాకేష్ రెడ్డికి కలిపితే దగ్గర దగ్గర ఈయన గెలిచే అవకాశం ఉంటుంది. ఈ 2,000 తీసేసిన 18,000 మిగులుతుంది. అట్లా రాకేష్ రెడ్డికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయి. తీన్మార్ నవీను ప్రస్తుతం 18,000 మెజార్టీతో ఉన్నా అశోక్ కు పడ్డ 29,697 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు దాదాపుగా తీన్మార్ నవీన్ కి చింతపండు నవీన్ కి వేయరు. ఇక్కడ విజయం తేలిపోదు. అశోక్ కు వేసిన 29,000 ఓట్లతోటి విజయం తేలిపోదు. ఎమ్మెల్సీకి సంబంధించిన విజయం తేలదు. ఆ క్రమంలో బీజేపీ అభ్యర్థికి పడ్డ 43,313 ఓట్లు మళ్ళా లెక్క పెట్టాలి. అందులో మెజార్టీ సెకండ్ ప్రయారిటీ ఓటు దాదాపుగా రాకేష్ రెడ్డికే వేసినట్లు సమాచారం. ఎందుకంటే రాకేష్ రెడ్డి గతంలో 12 సంవత్సరాలు బీజేపీలో నికార్సైన ఒక కార్యకర్తగా కావచ్చు, ఒక నాయకునిగా కావచ్చు తన సేవలు అందించిండు. కాబట్టి ఆ క్రమంలో రాకేష్ రెడ్డి మీద ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నది, ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉన్నది. కాబట్టి ఇందులో ప్రధానంగా ఒక 20,000 ఓట్లు సెకండ్ ప్రయారిటీ కింద పట్టభద్రులు వేసినా అవి రాకేష్ రెడ్డికి ఒకవేళ పోలైతే 18,000 ఓట్ల మెజార్టీతో రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నది. అయితే ఈ లెక్కలన్నీ ఇదే చింతపండు నవీన్ కుమార్ రాత్రి వేసుకునే ఉంటాడు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరు దాదాపుగా చింతపండు నవీన్ కుమార్కి వేయకపోవచ్చు. దాంతో నా అపజయం ఖాయమనే ఆలోచనకు కూడా ఆయన వచ్చి ఉంటాడు. ఈ లెక్కల ప్రకారం ఇన్ని ఓట్లు రావాలి. 1,55,995 ఓట్లు రావాలి. ఈ ఓట్లకు దాదాపుగా 50,000 దూరంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అదేవిధంగా 32,000 దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ ఉన్నారు. ఈ లెక్కలన్నీ తేలాలంటే ఈ సాయంత్రం కావచ్చు, ఈ రాత్రి మళ్ళా ఈ రోజు రాత్రి మిడ్-నైట్ కూడా కావచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే 4th రౌండ్ ముగిసేసరికి ఇగో కాంగ్రెస్ అభ్యర్థికి 1,22,813 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 1,04,248 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థికి 43,313 ఓట్లు వచ్చినాయి. అశోక్ కి 29,697 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు గెలుపుకు సంబంధించి అశోక్ ఓట్లను అదే విధంగా బీజేపీకి సంబంధించిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి పోలైన ఓట్లే ఈ ఎమ్మెల్సీలో ఎవరు గెలవబోతున్నారు అనే దాన్ని డిసైడ్ చేయబోతుంది. ఇక్కడ ఒక 30,000, ఇక్కడ ఒక 43,000, అంటే 63,000 ఓట్లు ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. 63,000 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేసిండ్లు అనేదే ఇప్పుడు ప్రధానమైన అంశంగా ఉన్నది. ఈ 63,000 ఓట్లలో 50,000 ఓట్లు రాకేష్ రెడ్డికి పోలైతే రాకేష్ రెడ్డి వన్ సైడ్ లో విన్ అయిపోతాడు. అయితే ఇక్కడ బీజేపీ అదేవిధంగా అశోక్ ఈ పడ్డ ఓట్లలో పట్టభద్రులు పక్క తీన్మార్ నవీన్ కు బద్ద శత్రువులనే అనుకోవాలి. వీళ్ళను బీజేపీలను నట్టేయటం ఉంచిండు, అశోక్ కు సంబంధించిన 46 బాధితులను నట్టేయటం ఉంచిండు. బీజేపీ అనే ఒక ముఖాన్ని ముందర పెట్టుకొని ఎదగవలసినంత స్థాయికి ఎదిగిండు తీన్మార్ నవీన్. కాబట్టి ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి విజయ అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఈ రాత్రి వరకు ఫలితం తేలిపోయే అవకాశం ఉంటది. ఫలితం తేలిపోయే అవకాశం ఉంటది ఈ రాత్రి వరకు. ఇక మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.